గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మణికిరణ్. నేను సీఎస్‌సి 4 చదువుతున్నాను. ఇప్పుడు మీరిచ్చిన వెబ్ టాస్క్ అనేది అదే జొమాటో టాస్క్ నేను సాల్వ్ చేశాను. ఇంకా దాన్ని డిప్లాయ్ కూడా చేశాను. ఫస్ట్ మనం అవుట్‌పుట్ డిప్లాయ్‌మెంట్ చూసేసి ఈ ఫైల్ స్ట్రక్చర్‌లోకి వద్దాం. డిప్లాయ్‌మెంట్ ఏంటంటే ఇలా ఉంటుంది. మన డిప్లాయ్‌మెంట్ యొక్క అవుట్‌పుట్. మనకి మీరిచ్చిన టాస్క్స్ మొత్తం 4 ఏంటంటే ఫస్ట్ సెర్చ్ బై నేమ్ ఆర్ ఐడీ, ఇంకా సెర్చ్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ విత్ ఏ పర్టిక్యులర్ రేంజ్. ఇది మనం పెట్టింది మనం నచ్చిన రేంజ్ ఇచ్చుకోవచ్చు. అలాగే సెర్చ్ బై ఇమేజ్, ఇంకా టోటల్ డిస్టెన్స్ మీరు ఇచ్చిన డేటా మొత్తాన్ని లోడ్ చేసి దాన్ని పేజినేషన్ వాడి చూపించాలి. ఫస్ట్ మనం వ్యూఎల్ రెస్టారెంట్స్ పడదాం. ఈ వ్యూఎల్ రెస్టారెంట్స్ ఏంటంటే మీరు ఇచ్చిన డేటా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం అవన్నీ చూపిస్తుంది. అలాగే ప్రతిదానికి మోర్ డీటెయిల్స్ పేజ్ కూడా, అంటే ఇప్పుడు ఇంకా నేను పేజినేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. పేజినేషన్ అనేది ఒక పేజ్కి ఎన్ని కాలమ్స్, అలాగే ఎన్ని రోస్ డేటా రావాలి, అంటే ఎంత గ్రిడ్ ఆఫ్ డేటా రావాలి అనేది చూపిస్తుంది. అలాగే ఆ డేటా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే కొత్త డేటా అనేది ఆ పేజ్లోకి మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ మాత్రమే ప్రతిసారి లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక రెస్టారెంట్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెస్టారెంట్ దీని యొక్క చూడాలనుకుంటే మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ యొక్క ఐడి అనేది మనకి ఏపీఐ తీసుకుంటుంది. తీసుకొని మనకి ఆ ఐటెం యొక్క డేటా అనేది మనకి ఫెచ్ చేసి తిరిగిస్తుంది. ఇదంతా బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాన్‌హాటన్ బ్రెవరీ ఉంది కదా! దీంట్లోని ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్ కొట్టే ముందు దీని యొక్క ఐడీ ఉంటది కదా! ఏదో ఒకటి రాండమ్ ఐడీ. ఆ ఐడీ అనేది మనకి జేసన్ ఫైల్‌లో ఉంటది. ఆ ఐడీని అనేది ఇప్పుడు మనం ఎప్పుడైతే కార్డ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఐడీని అనేది అది తీసుకొని ఇన్పుట్‌గా తీసుకొని మనకి ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ యొక్క పేజ్‌ని మనకి అది ట్రిగ్గర్ చేసి ఇస్తది అవుట్‌పుట్. అందులోనే మీరిచ్చిన జేసన్ ఫైల్‌లో ఉన్న అవుట్‌పుట్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు, అది ఏ రకాల క్వెషన్స్ అందులో ఉంటాయి, అలాగే దాని అడ్రస్, కాస్ట్ ఇద్దరికి ఎంత పడుతుంది, అలాగే దాని ఫోన్ నెంబర్, ఇవి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్. మీకు ఒకవేళ ఈ రెస్టారెంట్ యొక్క యాంబియన్స్ ఇవన్నీ నచ్చి మీరు దాని యొక్క వెబ్సైట్ చూడాలనుకుంటే దాని వెబ్సైట్ లోడ్ అవుతుంది. అలానే మ్యాన్‌హాటన్ బ్రెవరీ అండ్ బార్ ఎక్స్చేంజ్, మ్యాన్‌హాటన్ బార్ అండ్ బ్రెవరీ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం చూసినట్టయితే దాని యొక్క పేజ్, దాని కంప్లీట్ డీటెయిల్స్ మనకి జొమాటో పేజ్‌లో అనేవి మనకి వస్తాయి. దాంట్లో ఉన్న ప్రెజెంట్ కరెంట్ ఆఫర్స్ ఇవన్నీ మనకు వస్తాయి. అలాగే మనం మొత్తం ఇదంతా చూడక్కర్లేదు. మనం డైరెక్ట్‌గా మెనూ చూడాలనుకున్న మెనూ పేజ్ మనం ప్రింట్ చేస్తాం. ఓపెన్ ట్రిగ్గర్ చేస్తాం మనం. అది ఎలాగంటే ఇలా వస్తుంది. దాని యొక్క ఫుడ్ మెనూ అనేది ఇలా మనకి జొమాటో పేజ్ నుంచి మనం దాన్ని తెచ్చుకుంటాం. అండ్ మనం బ్యాక్‌కి వెళ్ళామంటే ఇప్పుడు మనం 2 ఫీచర్స్ అనేవి చూపించాం. అండ్ థర్డ్ ఫీచర్ జస్ట్ మనం సెర్చ్ బై నేమ్ ఆర్ ఐడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఢిల్లీ అనే ఒక దాని గురించి చెక్ చేసామంటే ఇప్పుడు మనం తీసుకునేది అది స్ట్రింగ్ బట్టి తీసుకుంటది కాబట్టి మనం ఏది ఇచ్చినా అది తీసుకుంటది. ఇప్పుడు మనం ఢిల్లీ అని ఇచ్చే బదులు డిలైట్స్ ఇచ్చామంటే డిలైట్, డీలక్స్, డిలైట్, డెలిసియేషన్, అలా మనకి స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ ద్వారా అది మనం ఏ పర్టికులర్ స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ మ్యాచింగ్ ద్వారా మనకి అవుట్‌పుట్ మొత్తం అందిస్తుంది. దీంట్లో కూడా పేజినేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా సెర్చ్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్‌లో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇలా ఒక రఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మీరు ఇచ్చిన జేసన్ ఫైల్‌లోని ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వచ్చేదని చెక్ చేసుకుంటే మనకి ఆ ఏరియాలో ఉన్నవి ఇవి. ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మనం ఏవైనా దగ్గర ఉన్నవి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ అనేది మనకి నచ్చిందంటే దీని వ్యూ డీటెయిల్స్‌లోకి వెళ్తాం. సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఆ రెస్టారెంట్ మీద కొట్టగానే ఆ ఐడీ అనేది మనకి ఓపెన్ అయ్యి ట్రిగ్గర్ చేసి మనకి ఆ డీటెయిల్స్ అనేవి మనకు ప్రింట్ అవుతాయి. మనకి షో అవుతాయి. దానికి ఈ డార్క్ మోడ్ అండ్ బ్రైట్ మోడ్ అది నార్మల్. అండ్ సెర్చ్ బై ఇమేజ్ అనే ఫీచర్ నేను ఇప్పుడు హగ్గింగ్ ఫేసెస్ అనే దాన్ని బట్టి హగ్గింగ్ ఫేసెస్ మోడల్ బట్టి వాడాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అనేది నేను ఇప్పుడు వాడానంటే ఫిట్ చేయడానికి సెర్చ్ అనే బటన్ నొక్కుతాను. ఇంకా సెర్చింగ్ అవుతుంది అండ్ దిస్ విల్ టేక్ ఏ మోర్ టైమ్. ఇప్పుడు మీరు చూసారంటే ఆ ఇమేజ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డేటా మనకి లోడ్ అవుతుంది. అండ్ ఈ
కలర్ కొంచెం వైబ్రెంట్‌గా ఉంది. డార్క్ మోడ్‌లోకి వెళ్లి చూస్తే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసారంటే ఆ ఇమేజ్ యొక్క సంబంధించిన వాటికి ఆ యొక్క ప్రతి పిక్సెల్ బై పిక్సెల్ చెక్ చేసుకొని మనకి ఏది దగ్గరగా ఉంటే అవన్నీ ఇస్తుంది అది. ఇప్పుడు మీరు చూసారంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మనం చూసామంటే అవర్ మన హోమ్ పేజ్ అండ్ వ్యూ ఆల్ రెస్టారెంట్స్. ఈ వ్యూ ఆల్ పేజ్లో ఏంటంటే మీరు ఇచ్చిన మొత్తం మెటాడేటా అంతా మనం జేసన్ ఫైల్ మొత్తాన్ని స్కాన్ చేసి తీసుకున్న మొత్తం 1467 పేజెస్ వచ్చాయి. ప్రతి పేజ్లోని 20 అప్రాక్సిమేట్లీ 20 స్లైడ్స్ వచ్చాయి. 1 2 3 4 ఎగ్జాక్ట్ 20 స్లైడ్స్ వచ్చాయి. అండ్ ప్రతిదానికి నెక్స్ట్ పేజ్ కొట్టేసరికి అవి సింక్రనస్గా అవి లోడ్ అవుతాయి. ఇంకా మనం పెట్టేసరికి బ్యాక్ ఎండ్లో అది రిక్వెస్ట్ ఫెచ్ అవుతుంది. ఇవి మన టోటల్ 4 ఫీచర్స్ మనం చేయాల్సింది. ఇప్పుడు మనం కోడ్ బేస్లోకి వద్దాం. కోడ్ బేస్కి వచ్చేసరికి మన కోడ్ బేస్లో మొత్తం 2 ఫోల్డర్స్, బ్యాక్ ఎండ్ ఇంకా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి కంట్రోలర్స్, రౌటర్స్ అండ్ డేటాబేస్. index.js అనేది సర్వర్ కోసం. కంట్రోలర్స్కి వచ్చేసరికి కంట్రోలర్స్ అంటే ఏంటంటే మన సర్వర్ క్లయింట్ సైడ్ రిక్వెస్ట్ అనేవి ఫెచ్ చేయడానికి, అలాగే వీటితో కనెక్షన్ ఉంచడానికి. కంట్రోలర్స్ మొత్తం మనం 3 వాడాం. ఫస్ట్ది లొకేషన్ కంట్రోలర్ డాట్ జేఎస్, ఇంకా రెస్టారెంట్ కంట్రోలర్ అండ్ రెస్టారెంట్ లిస్ట్. మనకి ఏ రెస్టారెంట్స్ ఉన్నాయో వాటి లిస్ట్ కోసం ఒక కంట్రోలర్ వాడి ఇది. ఇంకా ఫైల్ డాట్ జేసన్ అనేది మీరు ఇచ్చిన ఫైల్స్ మొత్తం ఇందులో, మీరు ఇచ్చిన జేసన్ ఫైల్స్ ఇందులో ఉంటాయి. రౌటర్స్ రౌటర్స్ అనేవి మనకి ఇది జేసన్ ఫైల్ అవుతుంది. రౌటర్స్ అనేవి మనకి కనెక్షన్ కోసం పనికొస్తాయి. అంటే ఇప్పుడు ఏ ఫైల్ నుంచి ఏది తీసుకోవాలి అవన్నీ ఇది రౌట్ చేయడానికి పనికొస్తుంది. అలానే మనకి ఈఎన్వి ఫైల్ అనేది ఎన్క్రిప్షన్ కోసం. ఇప్పుడు ఎప్పుడైనా మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ఈఎన్వి ఫైల్లోనే మనకు కావాల్సిన మెటాడేటా యొక్క పాస్వర్డ్స్ ఇంకా ఇవన్నీ మనం హైడ్ చేసుకుంటాం. ఎప్పుడైనా డేటాబేస్ అదే గిట్హబ్‌లోని గట్రా సేవ్ చేసినప్పుడు ఈ ఈఎన్వి ఫైల్‌ని మనం డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ డేటాబేస్. ఈ డేటాబేస్ ఈ db.js ద్వారా మనం mongodb యొక్క ఇది చూసారంటే మీరు ఈఎన్వి ఫైల్ డాట్ యూఆర్ఐ ఈఎన్వి ఫైల్‌లో ఉన్న యూఆర్ఐని వాడి మనం mongodbతోనేమో కనెక్ట్ అవుతాం. index.js ద్వారా మనం సర్వర్‌ని స్టార్ట్ చేస్తాం. లోడ్ రెస్టారెంట్స్. ఈ లోడ్ రెస్టారెంట్స్ అనే ఈ ఫైల్ ద్వారా మనం చూసారంటే ఇప్పుడు ఫైల్ 1.js, ఫైల్ 4 ఈ రెండిటిని వాడి మనం ఆ జేసన్ ఫైల్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం మన కోడ్‌ని రన్ చేస్తాం. అది బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్‌లోకి వచ్చేసరికి మొత్తం మనకి కోడ్ అంతా ఎస్ఆర్ఎస్ఐలోనే ఉంటది. సోర్స్‌లో ఉంటది. సోర్స్‌లో కాంపోనెంట్స్‌లో మొత్తం 5 జేఎస్ఎక్స్ ఫైల్స్. హోమ్ పేజ్ అనేది దాని యొక్క అవుట్ లేయర్ ఇంకా ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే దాని యొక్క ఇది మన డార్క్ థీమ్ కోసం, అలాగే జియో లొకేషన్ కోసం ఇది, అలానే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోసం, ఇంకా మన థీమ్స్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ వీటన్నిటి కోసం. ఈ పర్టికులర్ ఫ్రేగ్మెంట్ అనేది బటన్స్ పేజినేషన్ కోసం. అలానే సిమిలర్లీ మనం ఇక్కడ ఇమేజ్ సెర్చ్ కోసం కూడా ఒక ఫైల్ లొకేషన్ సెర్చ్ కోసం ఈ ఫైల్. ఇక్కడ మనం చూసామంటే ఇది డిప్లాయ్ అయిపోయింది. మనం ఏపీఐని తీసుకొని మనం వాడతాం. అలానే ఇమేజ్ సెర్చ్ సేమ్ ప్రొసీజర్. అలాగే రెస్టారెంట్ లిస్ట్. మనం తీసుకున్న ఈ రెస్టారెంట్ లోడర్ డాట్ జేఎస్ నుంచి వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని మనం ఇందులోని సింక్రనస్‌గా లోడ్ చేస్తాం. అది ప్యాకేజ్.json అనేది ఇప్పుడు మన యొక్క ఈ నోడ్ ఫైల్స్ అన్నిటిని ఈ జొమాటో మన ఫోల్డర్‌ని ఇలాంటి వాటిలన్నిటిని ఇది స్టోర్ చేస్తుంది. ఇది ప్రాజెక్ట్. మై నేమ్ ఈజ్ మణికిరణ్ సార్. దిస్ ఈజ్ మై అవుట్పుట్స్. థ్యాంక్ యూ సార్.